మా ఆలయాలు మాకు కావాలి. మా ఆలయాలు ఎవరైతే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎంఆర్ఓ ఇది చేస్తారో వాళ్ళ ఎంఆర్ఓని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి. మాకు అక్కడ 1 ఎకర్ కావాలి. గవర్నమెంట్ స్థలాలు ఎన్నో కబ్జా చేస్తున్నారు. దర్గాలు, మస్జిద్లు, చర్చిలు కట్టుకుంటున్నారు. అక్కడ ఏం చేస్తున్నారు? సీఎంగా రేవంత్ రెడ్డి గారు నేను ప్రశ్నిస్తున్నా, ఏం చేస్తున్నారు? 100 ఎకరాలు 1000 ఎకరాలు కబ్జాలు అవుతున్నాయి. 50 గజాలు గుడికి ఇవ్వమంటే ఇవ్వడానికి చేతన అవుతలేదా మీకు? ఎంఆర్ఓ ఎట్లా డైరెక్ట్గా గుడిని తీసేసి విగ్రహాన్ని తీసేస్తారు? ఖబర్దార్, హిందువుల జోలికి వస్తే, ఆలయాల జోలికి వస్తే, ఇక ముందు ఆలయాల జోలికి వస్తే గట్టిగా మేము జవాబు ఇస్తాం. హిందూ వాహిని తరఫున మేము మాట్లాడుతున్నాం. భారత్ మాతాకి జై. బోనాలు జరిగిన సందర్భంలో అట్లాగే పవిత్రమైన శ్రావణ మాస ప్రారంభంలో కూడా దేవాలయపైన దాడులు జరిగి దేవతా మూర్తులను తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది ఇప్పుడు హైదరాబాద్లో. ఆదిపరాశక్తి అని అంటారు. ఆమెకే ఇక్కడ స్థానం ఇవ్వకపోతే వాడికి పుట్టగతులు ఉండవు. ఆడెవడు అసలు ఎంఆర్ఓ? హిందూ కాదా? ఏ హిందూ అయినా, ఏ సంస్థలైనా సరే ఫస్ట్ వినాయకుడికి, దేవుడికి కొబ్బరికాయ కొట్టినాకనే ప్రారంభిస్తారు కదా అన్నీ కూడా. ఇప్పుడు ఎందుకు దేవుడి గుడిని కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడి వరకు ప్లేస్ వదిలేసి చేసుకోవచ్చు కదా. తీయాల్సిన అవసరం ఏంటి అసలు? 50 గజాలని కాదు, అసలు టెంపుల్ని కూల్చే అంత రైట్ ఎవరు ఇచ్చారు? ఇన్ని మనమేమో పురాతనమైన యాంటిక్ అనేసి దాచుకుంటూ వస్తున్నాము. గుడిని తీయాల్సిన అవసరం ఏంటి? పూజ చేసే వాళ్ళని తీయడం ఏంటి? వాడు పుట్టగతులు లేకుండా పోతాడు. అంటే కేవలం ఇది భూమాఫియా కోసమే గుడిని కూల్చారండి. అది డెఫినెట్లీ భూమాఫియా కోసమే. ఇన్ని ఎకరాలు పోతున్నాయి, ఇవి కనిపించట్లేదు. ఒక 50 గజాలు ఒక అమ్మవారి గుడిని కూర్చితే ఆయన సీఎంకి కొంచెం కూడా ఇది లేదా? దేవుడి మీద అవగాహన లేదా? నేను అడుగుతున్నా. అంటే బోనాల టైంలో ఇప్పుడు వచ్చే శ్రావణ మాసము ఒక అమ్మవారి గుళ్ళకి ఎవరికి రైట్స్ ఉన్నాయి? ఈవెన్ కలెక్టర్ కానీ ఎవరికి కానీ రైట్స్ లేవు. నేను అడుగుతున్నా. ఒక 50 గజాలు నిన్న మా చింతల్ గారు కూడా ఇస్తున్నారు, దానికి స్థలం కేటాయిస్తున్నారు. దానికి ఏం కావాలో ఆయన పిలిచి కూడా సన్మానం చేస్తున్నారు. అడుగుతున్నా. भारतीय जनता पार्टी के पूरे कार्यकर्ता और हमारे हैदराबाद सेंट्रल के प्रेसिडेंट हम सब मिलकर ये डिमांड कर रहे हैं कि जो टेम्पल, जो माता का गुड़ी आपने तोड़ा है उसे आप दोबारा बनाइए, क्योंकि ये तो मुगल राज हो गया, ये तो हिंदू राष्ट्र है ही नहीं ना, ये तो है ही नहीं हमारा। आप कहीं भी किसी भी कोई भी मंदिर को तोड़ देते हैं। आप एक फुटपाथ पे बनी हुई इसे जो छोटे छोटे ये मस्जिद बना लेते हैं, उन्हें तोड़ के देखो, उन्हें हाथ भी आप नहीं लगा सकते हैं। और आप हिंदुओं को, मतलब हम लोग इतने सहनशील हैं, इतने हम अगर लड़ाई झगड़े नहीं करते, अपने लिए आवाज़ नहीं उठाते, तो इसका मतलब आप हमें दबाते रहोगे, तो ये अभी नहीं चलेगा। अभी आपको वो मंदिर दोबारा बनाना ही पड़ेगा, नहीं तो आपकी सरकार तो वैसे खतरे में। आप, हमें पता है आप लोग मुसलमानों के साथ हो, उनके लिए काम कर रहे हो। अभी हम जागरूक हो गए, ये नहीं, ये मंदिर तो आपको बनाना ही पड़ेगा, नहीं तो आप आने वाले समय में तो आपकी सरकार रहेगी नहीं और मंदिर ज़रूर बनेगा। आप नहीं बनाओगे तो हम लोग मिलके, कार्यकर्ता और जितने भी सनातनी भाई बहन हैं, सब मिलके बनाएंगे, मगर मंदिर वहीं बनाएंगे। धन्यवाद। సార్ చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల పట్ల నిరంకుశ వైఖరి అవలంబిస్తుంది అనుకుంటున్నారా? అందరికీ జై శ్రీరామ్. ఈరోజు జూబ్లీహిల్స్లో ఏదైతే గుడిని తొలగించబడ్డదో దాన్ని భారతీయ జనతా పార్టీ, హిందూ సంస్థలు, మన హైదరాబాద్లో ఉన్న హిందూ సంస్థలన్నీ కూడా దాన్ని ఖండిస్తున్నాము, దాన్ని వ్యతిరేకిస్తున్నాము. సిస్టమ్ అనేది పబ్లిక్ అవసరాలకు, పబ్లిక్ కన్వీనియన్స్ ప్రొవైడ్ చేయడానికి ఉందండి. ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వమైనా ఎవరైనా ప్రజల మనోభావాలు దెబ్బతీయడానికి ఎవరికి అధికారం లేదు. నీకేదైనా అబ్జెక్షన్ ఉంటే నువ్వు దాన్ని ఒక వేరే విధంగా, అంటే పబ్లిక్ని ఒపీనియన్ తీసుకొని పబ్లిక్ ఇబ్బంది కాకుండా, ప్రజల మనోభావాలు దెబ్బకుండా నువ్వు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, సీఎం రేవంత్ రెడ్డిది కానీ ఇంకెవరిదైనా కానీ. ఇక్కడ మనం చూస్తే హిందువులు టోటల్గా చాలా ఇవాళ మన మనోభావాలు, హిందువుల మనోభావాలు ఆ గుడి ద్వారా, ఆ గుడి నువ్వు తొలగించి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నావు. ఇది టోటల్గా అమానుషం. ఇది నీ దౌర్జన్యానికి, నీ యొక్క రాక్షసత్వానికి ఇది ఒక ప్రతీకారంగా చూడాల్సి వస్తుంది. దీన్ని తప్పకుండా ఖండిస్తున్నాము. ఎవ్వరు కూడా ఊరుకునే సమస్య లేదు. నువ్వు హిందువుల మనోభావాలు, సనాతన ధర్మంకి ఏమన్నా చెడు కలిగించే ప్రయత్నం చేస్తే తప్పకుండా ప్రతి జిల్లాలలో ఇటువంటి ధర్నాలు చేస్తాము. నీ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఫెయిలియర్ ప్రభుత్వము. ఇవాళ టోటల్ ఇది ఫెయిల్ ప్రభుత్వం అని చెప్పి ప్రజలకందరూ తెలిసిపోయింది. కాబట్టి నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని హిందువుల మనోభావాలు కానీ, హిందువుల దేవాలయాలు కానీ
ఇటువంటి చర్యలు తీసుకోకుండా నేను హెచ్చరిస్తా ఉన్నాం. బంజారా హిల్స్లో పెద్దమ్మ గుడి కూల్చగొట్టడం వెనుక భూమాఫియా ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చేసింది అనుకుంటున్నారు? అవునండి, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కావాలని చేసింది. ఇంకోటి ఒక అధికారి, ఒక ఎంఆర్ఓ గారు, ఒక ఏసీపీ గారు, పోలీస్ అధికారులు అంటే చుట్టూ పోలీసు బలంగానే పెట్టేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ బయటికి పంపించేసి వాళ్ళ విగ్రహం తీవడం అంటే కావాలని కుతంత్రంతో హిందువులను అవమానించాలని చెప్పేసి ఆలోచనతో విగ్రహం తొలగించేది కావాలని చేసిన అధికారులు. కాబట్టి మేము ఏం చేసినామంటే ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలి. సరే మీరు ఏమంటే ఓకే, మా గుడి ఏమంటే 4 తరాలు నుంచి ఏమంటే కొన్ని వందల సంవత్సరాలు 4 తరాల నుంచి చేస్తున్న పూజ చేస్తున్నారు. అక్కడ చెట్టు ఉండే, చెట్టు తర్వాత ఏమంటే అక్కడ విగ్రహం ఉండే, ఆ విగ్రహాన్ని ఒక ముస్లిం తొలగిస్తే మేము ఆ రోజు కేసు పెట్టిన 3 సంవత్సరాల కింద కేసు పెట్టినప్పుడు ఇదే పోలీస్ అధికారులు ఎంఆర్ ఆఫీస్ వచ్చేసి ఆయన పైన కేసు బుక్ చేసిన తర్వాత మాకు అక్కడ 4 పిల్లలు వేసి అక్కడ స్థలం ఇచ్చారు. మరి ఎందుకు ఇచ్చారు స్థలం? అంటే అక్కడ గుడి ఉంది కదా, మేము పూజ చేస్తున్నాం కదా, మరి ఇవాళ వచ్చి మీరు ఎట్లా తొలగిస్తారు? తొలగించకూడదు కదా. అంటే మాత్రం తొలగిస్తారు. మరి ఎన్ని ఇల్లీగల్ మసీదులు ఉన్నాయి, చర్చిలో మరి తొలగించగలుగుతారా? నేను కంప్లైంట్ ఇస్తాను, మీరు తొలగిస్తారా? ఆ దమ్ము లేదు. మరి వాళ్ళకి మీరు భయపడుతున్నారు, మరి మమ్మల్ని ఎందుకు అవమానిస్తున్నారు? కాబట్టి ఎవరైతే ఎంఆర్ఓ గారు ఉన్నారో వారిని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఎక్కడైతే మందిరాన్ని తొలగించారో అక్కడ మందిరం కట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్కు. ఎంఆర్ఓ స్థాయి అధికారి వచ్చి స్వయంగా అక్కడ కూల్చడం వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారనుకుంటున్నారు. అలా ఎంఆర్ఓ స్థాయి అధికారులు తెలంగాణలో ఎక్కడ రాలేరు, ఎవరు తెలియరు. ఫస్ట్ ఈ ఎంఆర్ఓ గారు రికార్డు సృష్టించారు, వాళ్ళ గిన్నెస్ బుక్ రికార్డు సృష్టించారు వాళ్ళు. మరి దగ్గర ఉండి వార్నింగ్ ఇచ్చారు, మాకు వార్నింగ్లు ఇచ్చారు. మాకు వార్నింగ్లు ఇచ్చామంటే మాకు వార్నింగ్లు ఇచ్చి విగ్రహం తొలగించారు. ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు. కాబట్టి ఎంఆర్ఓ గారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం మేము. లేదంటే చూసి ఊరుకో, మేము ఎంత పెద్ద స్థాయికి మేము ఇలాంటి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం. 12 ఎకరాలు ఉంది, గవర్నమెంట్ ల్యాండ్లో ఉందని చెప్తున్నారు. ఇంతకుముందు బంజరాసే లేదు, జూబ్లీహిల్స్ లేదు, ఫిలిం నగర్ లేదు, కానీ అక్కడ గుడి ఉంది. అక్కడ గుడి ఉంది. ఆ 12 ఎకరాల గుడి స్థలమే, ఆ 12 ఎకరాలు కూడా ఆ 12 ఎకరాల గుడి స్థలమే. ఎందుకు కావాలంటారు మీరు చెప్పండి? గవర్నమెంట్ అని చెప్పేసి 7 ఎకరాలు మీ గవర్నమెంట్ స్థలం, అక్కడ గుడి ఉంది కాబట్టి గుడి స్థలమే 12 ఎకరాలు. ఎట్లా అనుకుంటారు మీరు? కాబట్టి గుడిని గుడిగా నిర్మించాలి, గుడిని గుడిగా ఉంచాలి. గుడి పరంగా రాజకీయాలు చేయొద్దు. మీరందరూ హిందువులే కదా. ఒక విగ్రహం ప్రతిష్ఠించినప్పుడు ఏముంటుంది, దాన్ని తీసినప్పుడు ఎట్లా ఉంటాయి మంత్రాలు? అవేమన్నా చేశారా? ఎంఆర్ఓ గారు ఏమనుకొని తీశారు? అసలు ఏ ఆలోచన తీశారు? మీకు ఎంత దమ్ముండో తీశారు చెప్పండి. మీకు దమ్ము ఉంది కదా, మరి తీవండి. మరి ఓసీ సంబంధించిన కాలేజీ తొలగించాలి. మరి చాలా కావట్లేదు. అక్కడ కబ్జేషన్ చాలా ప్లాట్లు మరి వాటిని తొలగించలేకపోతున్నారు. మరి అంటే మీరు కావాలని మీ యొక్క ప్రమోషన్ గురించి మాత్రం చేశారు. కాబట్టి బాగుండని చెప్పేసి వాళ్ళు హెచ్చరిక ఇస్తున్నాం. మేము రాబోయే జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం కూడా హిందుత్వానికి ఎన్నికల సంబంధం లేవండి. మాకు రోజుకు ఒక ఇష్యూ ఉంటుంది. మేము ఫస్ట్ వెళ్ళి నేనే విశ్వేంద్ర బజరంగ దళ మేమే వెళ్ళాము. అన్ని పార్టీల వాళ్ళకి వెళ్ళాము. బస్తీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. దానమేంద్ర కలిశారు. నిన్న విజయలక్ష్మి గారు కలిశారు. ఇవాళ పొన్నం ప్రభాకర్ కలిశారు. అందరు కలిశారు. దీపక్ కనగడే కలిశారు. అందరు కలిసి వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళకి వెళ్తున్నాం. హిందువులు అనే వాళ్ళు ఏ పార్టీ వల్ల బయటికి రమ్మంటున్నాం. మీరు హిందువులే కదా, మీరు రండి, బయట రండి. ఎవరికి అవమానం జరిగింది వాళ్ళ? వాళ్ళు ఏమన్నా ఏ పార్టీ వాళ్ళు రాయింది? అందరు ఉన్నారు కదా. కాబట్టి పార్టీ సంబంధం హిందుత్వాల సంబంధం ఎలక్షన్ గురించి చూడవద్దు. హిందుత్వలాగా ఆలోచించాలి, మందిరాగా ఆలోచించాలి. ప్రతి హిందువు సీమునెత్తున్న వాళ్ళందరూ మందిరం గురించి ఆలోచించాలి. రాజకీయాలు సంబంధం లేదు. గుడి కొలగొట్టడం పూర్తిగా రాజకీయంగా జరుగుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు రానున్న జూబ్లీహిల్స్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఒక వర్గం ఒక ఓట్లను కొలగొట్టడానికి ఇదంతా చేస్తారు అనుకుంటున్నారు. 100% ఆ గుడి ఉన్న ప్లేస్ ఉన్న కార్పొరేటరు, అదేవిధంగా మేయర్ ఆమె విజయలక్ష్మి గారు, ఆమె మేయర్కే దిక్కు లేదు. సొంత డివిజన్లో ఒక గుడి కొలగొడితే ఇంతవరకు మేయర్ స్పందించలేదు. మేయర్ అక్కడికి రాలేదు. దానం నాగేందర్ గారు స్థానిక ఎమ్మెల్యే, ఆయన రాలేడు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం? హిందూ దేవుళ్ళు అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ఈరోజు ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఓవైసీ కాలేజీని ఎందుకు కూల్చోరు? ఓవైసీ కాలేజీ కూల్చే దమ్ము ఎందుకు లేదు మీకు అని అడుగుతున్నా. ఓవైసీ కాలేజీకి వెళ్ళే దమ్ము లేదు కాబట్టి ఇక్కడ వచ్చి మా హిందూ దేవులను కూలుస్తారా? వెంటనే ప్రభుత్వం క్షమాపణ చెప్పి వెంటనే మా అమ్మవారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో కూడా హిందూ దేవాలయాల మీద దాడులు జరిగిన పరిస్థితి చూసినా కానీ ప్రభుత్వం కూడా ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. చెప్తున్నా కదా, హిందూ ఓట్లతో గెలిచి ఎంఐఎం పార్టీకి ముస్లింల కొమ్ము కాస్తుంది ప్రభుత్వం. వెంటనే ప్రభుత్వం తమ యొక్క చర్యను మానుకొని వెంటనే అమ్మవారి గుడిని పునఃప్రతిష్ఠించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సరే, ఇప్పుడు ప్రజాపాలన అనే పేరుతో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఇట్లా హిందువుల గుళ్ళపైన దాడులు జరుగుతున్నా కూడా ప్రేక్షక పాత్ర వహిస్తుంది. రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యేస్ కాలనీలో ఉన్నటువంటి పెద్దమ్మ గుడిని, అక్కడ ఉన్నటువంటి స్వయంగా వెలిసినటువంటి అమ్మవారిని రాత్రికే తీయవలసిన అవసరం ఏమొచ్చింది? అది కూడా శాస్త్రవస్తంగా చేయకుండా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ యొక్క గవర్నమెంట్ చేసింది. దానికి తప్పనిసరిగా వారు డెఫినెట్లీ దీనికి వాళ్ళు పరిణామం చెల్లించుకోవాల్సి వస్తుంది. మేము చెప్పేది ఒకటి, ఈరోజు
రోడ్ నెంబర్ 12లో తీసినటువంటి ఆ విగ్రహాన్ని అక్కడనే స్థాపించేంత వరకు భారతీయ జనతా పార్టీ మరియు ఇతర హిందూ సంఘాలన్నీ కూడా దీనికి ఫైట్ చేస్తాయని కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇస్తానికి ఈరోజు రావడం జరిగింది. ఎంఆర్ఓ వచ్చే కూలగొట్టింది అంటే పై అధికారుల ప్రెషర్ ఉండడం వల్లనే ఎంఆర్ఓ ఉండి అక్కడ కూలగొట్టి ఇచ్చినటువంటి పిక్చర్స్ వీడియోస్ మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు అదే విధంగా చేసే విధానం అయితే రాత్రి 3ంటికి రావాల్సిన పని ఏమున్నది? పొద్దున డేరింగ్గా వచ్చి చేయొచ్చు కదా, దొంగతనంగా చేయవలసిన అవసరం ఏమున్నది? ఎంఆర్ఓ అధికారుల ప్రమేయం కానీ గవర్నమెంట్ వాళ్ళ ప్రెషర్ వల్ల ఏమైనా ఉందనుకుంటున్నాం. డెఫినెట్లీ ఉండొచ్చు. అక్కడ రియల్ ఎస్టేట్ చేయాలని చూస్తుంది ఈ యొక్క ప్రభుత్వం. దాన్ని ఇప్పుడు మేము డిబేట్ చేయదలుచుకోలేదు. అక్కడ ఉన్నటువంటి గుడిని అక్కడ కట్టించే వరకు మా ఉద్యమం ఆగదంతే. ఇప్పుడు కేవలం మీరు బీజేపీ బీజేఎం వాళ్ళు హిందూ సంఘాలు చేస్తున్నారు, కానీ పెద్ద పెద్ద పీఠాధిపతులు కానీ మఠాధిపతులు కానీ ఆశ్రమాలు కానీ ఎవరు కూడా ఇప్పటివరకు రాలేదు. గతంలో కూడా చాలా సికింద్రాబాద్లో అమ్మవారి దేవాలయం మీద కూడా జరిగినప్పుడు కూడా ఎవరు బయటకు రాలేదు. చాలా మంది గురువులతోని మేము టచ్లో ఉన్నాము. మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం కరెక్టు లేని పక్షంలో మన హిందూ దేశంలో హిందువులే ఉండకుండా పోతారని వాళ్ళు చెప్పడం జరిగింది. మీరు చేస్తూ ఉండండి, దానికి ఏమేమి మేము చేయాలో వాళ్ళు చేస్తా అని చెప్పడం జరిగింది. ఇది 2-3 రోజుల కింద నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఉద్యమం ఇమీడియట్గా వీళ్ళు దీనికి తక్షణం ఆన్సర్ ఇవ్వకుంటే అది ఆ లెవెల్లో కూడా అందరూ వస్తారని అనుకుంటున్నాను. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? డెఫినెట్లీ హిందూ బంధువులతో కూర్చొని చర్చించి దీన్ని ఏ విధంగా తీసుకోవాలో మేము చర్చించాక దీన్ని ఏ లెవెల్కి తీసుకోవాలనో ఈరోజు కనీసం 300-400 మంది వచ్చారు కావచ్చు, దీన్ని వేలాది మందితో చేస్తాను మేము రెడీగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం.